హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఎంసెట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్లో టాప్ 5లో తీసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. అది కూడా రొటేషనల్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. మనకి ఇది ఖచ్చితంగా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లో ఉంటుంది. 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, దీంట్లో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా మీకు అర్థమై తీరుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి. ఏ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 particles of masses m1 and m2. If the particle of mass m1 is moved towards the center of mass through a distance d, then the distance the second particle should be moved so as to keep the center of mass at the same position is. సో ఇచ్చి మన క్వశ్చన్ అది. ఇది 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి -m2/m1d, m2/m1 + m2 × d, m1/m2 × d అండ్ d1 d -m1/m2 × d. సో మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆప్షన్స్లో A-C-D ఈ 3 కూడా సేమ్ అనిపిస్తున్నాయి. కాకపోతే మనం చేసిన తర్వాత ఆన్సర్ నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంది, మిగతా 3 సేమ్ అనిపిస్తున్నాయి. అదేంటో చూద్దాం. అసలు ఫస్ట్ థింగ్ మనకి వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం. ఏ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 particles m1 and m2. సో మనకి 2 particles ఉన్నాయట, వాటి మాసెస్ m1 m2 అంటున్నాము. ఓకే, సో వాటికి ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఉందట. ఓకేనా, ఈ 2 particlesకి సెంటర్ ఆఫ్ మాస్ ఇది అంటున్నాను. ఓకే, సో అప్పుడు దీని డిస్టెన్స్ నేను x1 అంటున్నాను, దీని డిస్టెన్స్ని x2 అంటున్నాను అనుకుందాం జస్ట్. ఓకే, m1 అనే పార్టికల్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి x1 డిస్టెన్స్లో ఉంది, సెకండ్ పార్టికల్ ఏమో x2 డిస్టెన్స్లో ఉందట. ఓకే, తర్వాత ఏం జరిగిందంట, ఇఫ్ ద పార్టికల్ ఆఫ్ మాస్ m1 ఈస్ మూవ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ మాస్ త్రూ ఏ డిస్టెన్స్ d. సో మనకి ఈ m1 పార్టికల్ని సెంటర్ ఆఫ్ మాస్ వైపు మూవ్ చేయాలి. ఎంత డిస్టెన్స్ అంట, d డిస్టెన్స్ మూవ్ చేయాలట. అంటే ఇక్కడున్న దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొస్తున్నా, అంటే ఇది d అవుతుంది. ఓకే ఓకే, అప్పుడు పార్టికల్ ఇక్కడ ఉంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా m2 పార్టికల్ కూడా, దెన్ ద డిస్టెన్స్ ద సెకండ్ పార్టికల్ షుడ్ బి మూవ్డ్ సో యాజ్ టు కీప్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ ద సేమ్ పొజిషన్. సో m2ను కూడా కొంత డిస్టెన్స్ మూవ్ చేయాలట. ఇక్కడ ఉన్నదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ పొజిషన్ అంటున్నాను, దీన్ని బి పొజిషన్ అంటున్నాను. సో ఇప్పుడు ఏ నుంచి ఇక్కడ A1 అంటున్నాను, A1కి వచ్చేసింది. ఇది బి అంటున్నాను, ఇక్కడ B1 తీసుకొచ్చేస్తాను. అంటే మనకి కొంత డిస్టెన్స్ తీసుకురావాలి. ఓకే, అంటే ఫస్ట్ జాగ్రత్త చూడండి, AB అనే 2 particles, AB దగ్గర 2 particles ఉన్నాయి, వాటి యొక్క మాసెస్ m1 m2 అంటున్నాము. క్లియర్. అప్పుడు x1 అనేది ఏమో m1 యొక్క డిస్టెన్స్ అవుతుంది, x2 అనేది m2 యొక్క డిస్టెన్స్ అవుతుంది. ఎక్కడి నుంచి, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి. అయిన తర్వాత m1ని కొంత డిస్టెన్స్ ముందు జరిపారు. ఓకే, అప్పుడు పొజిషన్ A1 అంటున్నాను, ఎంత డిస్టెన్స్ జరిపారు, d. అట్లనే సెకండ్ కూడా కొంత డిస్టెన్స్ జరపాలి, దాన్ని ఇప్పుడు మనం d2 అనుకుందాం జస్ట్. దీన్ని d1 అంటున్నా, d1 = d అండ్ దాన్ని d2 అంటున్నాను. ఓకే, సో అప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఇలా ఉంది. ఓకేనా, ఉన్నప్పుడు కండిషన్ ఏంటంటే వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు, అది కండిషన్. ఫస్ట్ పార్టికల్ ఏమో d డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం, సెకండ్ పార్టికల్ ఏమో d2 డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం, బట్ కండిషన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ సేమ్. ఓకేనా, సో అయినప్పుడు ఇప్పుడు ఈ d2 డిస్టెన్స్ ఎంత, అది క్వశ్చన్. ఫస్ట్ దాన్ని మనం d డిస్టెన్స్ జరిపినప్పుడు అయితే d2 మనం కొంత డిస్టెన్స్ జరుపుతున్నాం, ఏది సెకండ్ పార్టికల్ని d2 డిస్టెన్స్ జరుపుతున్నాం. అప్పుడు ఈ d2 వాల్యూ ఎంత, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి సింపుల్గా ఒక ఫార్ములా సరిపోతుంది. అది మనకి xCm = m1x1 + m2x2 / m1 + m2. This is the formula for what? Center of mass with respect of x axis. m1 x1 plus m2 x2 by m1 plus m2.
ఓకేనా. అయిన తర్వాత సో మనం సెకండ్ కండిషన్ ఇప్పుడు సేమే కదా, ఫస్ట్ పార్టికల్ మాస్ m1 అది x1 డిస్టెన్స్లో ఉంది, సెకండ్ పార్టికల్ మాస్ m2 అది ఎంత డిస్టెన్స్లో ఉంది, x2 డిస్టెన్స్లో ఉంది. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం దీన్ని ఈ డిస్టెన్స్ జరిపామో అప్పుడు ఈ పార్టికల్కిను దానికి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే x1 మైనస్ d అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అన్న కదా, ఇది ఏ అన్న కదా, ఫస్ట్ 30 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఈ m1ని నేను 10 సెంటీమీటర్స్ జరిపాను అన్నాను, ఇక్కడ వచ్చేసింది. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకు, దీన్ని మనం 10 సెంటీమీటర్స్ జరిపాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ డిస్టెన్స్ x1 మైనస్ d, ఇక్కడ ఏమవుతుంది x2 మైనస్ d. క్లియర్. సో అంటే ఆబ్వియస్లీ ఇక్కడ పార్టికల్ ఉంది, ఇక్కడ పార్టికల్ ఉంది, వాటి డిస్టెన్స్ ఎంత x1 మైనస్ d1 ఆర్ x2 మైనస్ d2. ఓకే, x1 మైనస్ d1 x2 మైనస్ d2 అనుకుందాం. ఓకేనా. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది xcm ఈజ్ ఈక్వల్స్ టు m1 ఆఫ్ ఎంత డిస్టెన్స్లో ఉంది x1 మైనస్ d1 ప్లస్ m2 ఆఫ్ x2 మైనస్ d2 బై m1 ప్లస్ m2. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. వాటి ఇచ్చిన ప్రకారం ఏంటి, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సెంటర్ ఆఫ్ మాస్. సో రెండు సెంటర్ ఆఫ్ మాస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఈక్వల్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది xcm ఈజ్ ఈక్వల్స్ టు xcm డాష్ అనుకుందాం. ఓకే, కొత్తగా ఫామ్ అయిందండి xcm కదా. ఓకే, అప్పుడు xcm అంటే ఏం రాసాం m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ఆఫ్ x1 మైనస్ d1 ప్లస్ m2 ఆఫ్ x2 మైనస్ d2 బై m1 ప్లస్ m2, దిస్ ఇస్ d2. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది m1 ప్లస్ m2 దీస్ టు క్యాన్సిల్. ఓకే, నౌ m1 x1 ప్లస్ m2 x2 ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి m1 ఇంటూ x1 m1 x1 మైనస్ m1 d1 ప్లస్ m2 x2 మైనస్ m2 d2 కదా. సో ఇక్కడ ఇలా రాస్తున్నాను m1 x1 ప్లస్ m2 x2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాస్తున్నాను m1 x1 ప్లస్ ముందు రాశాను, m2 x2 ముందు రాశాను, s మైనస్ m1 d1 మైనస్ m2 d2. క్లియర్. అప్పుడు ఏమవుతాయి దిస్ వన్ ఈస్ క్యాన్సిల్, దిస్ వన్ ఈస్ ఆల్సో క్యాన్సిల్. దెన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m1 d1 మైనస్ m2 d2. క్లియర్. ఇది ఈక్వల్స్ టు మైనస్ m1 d1 మైనస్ m2 d2. సో మనకు కొంత స్పేస్ కావాలి, దట్స్ వై ఐ యామ్ ఎరేజింగ్ దిస్ వన్. చూడండి ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m1 d1 మైనస్ m2 d2. మనకు కావాల్సింది d2 వాల్యూ కాబట్టి ఇక్కడ m1 d1 తీసుకురండి. m1 d1 ఈజ్ ఈక్వల్స్ టు లేదా మీ ఇష్టం m2 d2 తీసుకురండి. అప్పుడు ఏం మిగులుతుంది మైనస్ m1 d1 మిగులుతుంది. అప్పుడు d2 ఈజ్ ఈక్వల్స్ వాట్ మైనస్ m1 బై m2 ఆఫ్ d1 మిగులుతుంది. ఆల్రెడీ మనం d1 ఏమనుకున్నాం d1 ఈజ్ ఈక్వల్స్ టు d అనుకున్నాం కాబట్టి d2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m1 బై m2 ఆఫ్ d. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ వీ హ్యావ్ టు మూవ్. సో ఇంత డిస్టెన్స్ మూవ్ చేయాలి. ఎందుకు, మనం సెకండ్ పార్టికల్ మూవ్ చేసినప్పుడు దాని యొక్క సెంటర్ ఆఫ్ ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మారకుండా ఉండాలంటే మనం ఇంత డిస్టెన్స్ మాత్రమే మూవ్ చేయాలి. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి ఇక్కడ m2 బై m1 ఉంది కానీ మనకు వచ్చింది m1 బై m2, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, మళ్ళీ ఇక్కడ m1 బై m2 ఇంటూ d ఉంది. సో ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది కదా, దిస్ ఆల్సో రాంగ్. అండ్ ఫోర్త్ వన్ చూడండి మైనస్ m1 బై m2 ఆఫ్ d. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If the radius of the earth becomes x times its present value, the new time period of the rotation in hours is. ఇది మనకి 12th మే షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆప్షన్స్ 6x స్క్వేర్, 12x స్క్వేర్, 24x స్క్వేర్, 48x స్క్వేర్. క్లియర్. The radius of earth becomes x times. సో ఆల్రెడీ ఎర్త్ రేడియస్ ఏవైతే ఉందో ఆ రేడియస్ అనేది ఎక్స్ టైమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రస్తుతం ఉన్న వాల్యూ కన్నా ఎక్స్ టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఆ ఎర్త్ యొక్క న్యూ టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి వెరీ సింపుల్ ఇక్కడ అకార్డింగ్ వీ కెన్ యూజ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వీ కెన్ యూస్. దీన్ని యూజ్ చేసుకోవాలి. సో మొమెంటం,
సో దట్ ఈస్ వాట్ I1 omega 1 is equals to I2 omega 2. ఓకే, సో మనకి ఎర్త్ అనేది సాలిడ్ స్పియర్ లా ఉంటుంది కాబట్టి I is equals to we can write 2/5 mr square. సో ఎర్త్ అనేది we can consider as the సాలిడ్ స్పియర్ అనుకున్నాం కాబట్టి I is equals to 2/5 mr square. సో అది రాస్తున్న I is equals to 2/5 mr square. అండ్ మనకి తెలిసిందే కదా T is equals to 2π/omega. దాని నుంచి ఒమేగా అంటే ఏం రాయొచ్చు 2π/t. సో అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఒమేగా is equals to 2π/t. సో మనకి రేడియస్ అనేది ఇంక్రీజ్ అయినప్పటికి కూడా మనకి డిస్ట్రిబ్యూనే సాలిడ్ స్పియర్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే 2/5 m1 r1 స్క్వేర్ is equal ఆఫ్ omega 1 ఏంటది 2π/t1. దట్ ఈస్ ఈక్వల్స్ టు సెకండ్ టైం 2π/m2 ఇంటూ ఆఫ్ రేడియస్ ఏమైందంట ఇంక్రీజ్ అయ్యిందంట. ఎంత సార్ x టైమ్స్ ఇంక్రీజ్ అయ్యిందంట r1 x స్క్వేర్ ఇంటూ omega 2 2π/t2. సో ఇక్కడ మనకి ఎర్త్ యొక్క మాస్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ ది m1 అండ్ m2 2/5 2/5 క్యాన్సిల్. అప్పుడే మిగులుతుంది r1 స్క్వేర్ ఆఫ్ 2π/t1 is equals to r1 స్క్వేర్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ లాగా వేస్తుంది కదా r1 స్క్వేర్ x స్క్వేర్ ఆఫ్ 2π/t2. సో మళ్ళీ ఇక్కడ 2π క్యాన్సిల్, r1 స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడే మిగులుతుంది 1 is equals to t1 ఇక్కడ ఉంది 1/t1 is equals to ఇక్కడ x స్క్వేర్ బై t2. x నుంచి మనం రాస్తున్నాము t2 is equals to t1 ఆఫ్ x స్క్వేర్. t2 is equals to t1 ఆఫ్ x స్క్వేర్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మరి t1 అనేది ఎక్కడా లేదు. మరి t1 వాల్యూ ఎంత వస్తుందంటే మన యొక్క ఎర్త్ యొక్క రేడియస్ అనేది దాదాపు మనకి 6 ఉన్నప్పుడు టైం పీరియడ్ తీసుకుంటాం 24 అవర్స్. ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎర్త్కి ఎంత టైం పడుతుంది 24 అవర్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనకి అప్పుడు t2 అనేది ఏమవుతుందంటే 24 ఆఫ్ x స్క్వేర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్లో మనకి రేడియస్ 6 ఉన్నప్పుడు టైం పీరియడ్ t1 అనుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 24 అవర్స్. సో కాబట్టి ఇక t2 ఈజ్ ఈక్వల్స్ టు t1 x స్క్వేర్లో మనం x వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ t1 వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 24 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి సో t2 ఈజ్ ఈక్వల్స్ టు 24 ఆఫ్ x స్క్వేర్. సో మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ద స్పిన్నింగ్ ఆఫ్ దివాలి క్రాకర్ గ్రౌండ్ చెక్కర్ ఇన్వాల్వ్స్ ది కాన్సెప్ట్ ఆఫ్. ద స్పిన్నింగ్ ఆఫ్ దివాలి క్రాకర్ గ్రౌండ్ చెక్కర్ ఇన్వాల్వ్స్ ది కాన్సెప్ట్ ఆఫ్. సో దివాలి క్రాకర్ గ్రౌండ్ చక్కెర ఉంటుంది కదా, అది అంటే మనం భూచక్రం అంటాం. అది ఒకసారి కాల్చిన తర్వాత తిరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ ఏమో స్లో తిరుగుతుంది, కాసేపు ఎదురు ఫాస్ట్ తిరుగుతుంది. సో అటువంటి దాని విషయంలో ఏ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మెకానిక్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, అండ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో ఈ 4 వీటిలో ఏది కరెక్ట్ అడుగుతున్నాడు. మనకి ఇది 12th May 2023 ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 4th ఆప్షన్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు? కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అది కరెంట్కి సంబంధించింది కానే కాదు కాబట్టి దట్ ఈస్ ద రాంగ్. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, వీటిలో మనకి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనేది రైట్ ఆన్సర్. సో ఎందుకు స్లో తిరుగుతుంది, ఎందుకు స్పీడ్ తిరుగుతుంది అంటే చూద్దాం. మనకి ఫార్ములా తెలుసు కదా, I1 omega 1 is equals to I2 omega 2. That means what? L1 is equals to L2. ఇనిషియల్ యాంగులర్ మొమెంటం అనేది ఫైనల్ యాంగులర్ మొమెంటంకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ L is equals to I omega is equals to కాన్స్టెంట్ అని తీసుకుంటే అప్పుడేమవుతుంది, I is proportional to 1/omega అవుతుంది. I is proportional to 1/omega అవుతుంది. అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీకి యాంగులర్ వెలాసిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వెన్ I is more, omega is less. సో యాంగులర్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంది అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉందని అర్థం. ఓకేనా? మళ్ళీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాస్తాం, mr² ఈజ్ ప్రపోర్షనల్ టు 1/omega అని రాస్తాం కదా. సో
ఇది వీటిని బేస్ చేసుకుని చెప్తాం. మనకి I1 ω1 అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే m/2r² అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇలా తీసుకుంటాం, m/2r². సో మనం రాస్తున్నాం I1 ω1 అంటే ఇనీషియల్ I1, ఇనీషియల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I1, and this is what ω1 and this is what ω2 final. These are the final values. So ఇక్కడ ఏం రాస్తున్నాను, 2/5 m1 r1² of ω1 is equals to 2/5 of m2 r2² ω2. సో ఇక్కడ 2/5 క్యాన్సిల్. మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఇనీషియల్ మాస్ ఎక్కువ ఉంటుంది, m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2. అది బర్నింగ్ స్టార్టింగ్ టైంలో ఎక్కువ మాస్ ఉంటుంది, కాలుతూ ఉన్నప్పుడు తర్వాత ఏమవుతుంది, మాస్ డిక్రీస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం r1 ఈజ్ గ్రేటర్ దాన్ r2. ఇనిషియల్ ఏవైతే ఉందో r1 r2 అనేది ఏమవుతుంది, ఎస్ ఇలా ఉందనుకోండి, మనకి రేడియస్ కాలిపోతూ ఉంటే రేడియస్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో రేడియస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కాలుతున్న తర్వాత రేడియస్ తగ్గుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ω2 ఈజ్ గ్రేటర్ దాన్ ω1 అవుతుంది. స్టార్టింగ్లో స్లోగా తిరుగుతుంది, తర్వాత స్పీడ్గా తిరుగుతుంది. ఎందుకు రీజన్ అంటే ఇదే రీజన్. ఎందుకు ఇక్కడ రాసాం, mr² ఈజ్ ప్రపోర్షనల్ టు 1/ω. అంటే ఒమేగా అనేది మాస్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మనకు ఎప్పుడైతే కాలుస్తున్నప్పుడు మాస్ స్టార్టింగ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మాస్ తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మాస్ తగ్గుతుంటుందో యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే ఎప్పుడైతే మాస్ తగ్గిపోతుందో రేడియస్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి అంటే మాస్ రేడియస్ రెండు తగ్గిపోతున్నప్పుడు యాంగులర్ వెలాసిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం రాస్తాము I1 ω1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ω2 రాసినప్పుడు m1 r1² ω1 ఈజ్ ఈక్వల్స్ టు m2 r2² ω2 అని రాసుకోవచ్చు. స్టార్టింగ్లో మాస్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఫైనల్గా ఏమవుతుంది, మాస్ రేడియస్ తగ్గుతుంది కానీ వెలాసిటీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. బట్ రెండు మాత్రం సేమే ఉంటాయి. సో కాబట్టి మనకి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది ఈ 3 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్. ఓకే.